చాలా ఆలస్యం అయిందబ్బా, నేను బయలుదేరతా. అమ్మయ్యా అన్నాడు దుర్గా. అయ్యబు వాళ్ళ అమ్మాయికి సంబంధం చూసినట్టుగా అయ్యగారితో చెప్పి అల్లుడికి బండి ఏర్పాటు చేయమందామా? ఏం కావాలంటారు అడిగి? మాకేం వద్దన్నా, ఈ రాష్ట్రంలోనే కోడిపందాల్లో ఆరితేరిన వాడివి, నీతో ఉన్నవాళ్లే నేను పట్టించుకోవడం లేదనేగా అయ్యగారు బాధంతా. పోతురాజేమైకి ఇంతో పందానికి దిగనన్నాడు. 5-10 పందాలు కాసే వాళ్ళతో మీరు ఎలా నెట్టుకు రాగలరన్నా? కుటుంబాన్ని పోషించుకోవాలిగా. మీరు చెప్తే పోతురాజు వింటాడన్నా. పందానికి ఒప్పుకుని ఇలా చేయండి. మీ అమ్మాయి పెళ్లి ఖర్చు అంతా అయ్యగారు చూసుకుంటారు. పందెం రోజు పెళ్లి పనులు ఉన్నాయని రాకుండా ఉండండి, అది చాలు. చూసేవాడరా, పోలీసుడు బుద్ధి దొంగ బుద్ధి నిరూపించుకున్నాడు. చేతనాయాల నువ్వు పోసిన మంది ఇంకా నా ఒంట్లో ఉండవల్ల నేను తిట్టకుండా వదిలేస్తున్నాను రా. 2 గ్లాసుల మందుకింత మర్యాద అంటే నాది పోతురాజుది 40 ఏళ్ల అనుబంధం రా. దానికి నేనెంత మర్యాద ఇవ్వాలి? నేను చేస్తున్న పని నిజాయితీతో కూడుకున్నదిరా. మోసంతో గెలవాలనుకునే నీలాంటి వాళ్ళకి తార్పుడు పనేరా మంచి పని. ఇంకెప్పుడు పోతురాజు మీతో కోళ్ల పందానికి తిక్కకుండా చేస్తాను. మా అమ్మ ఇంకా ఎన్నాళ్ళు బతికుంటుందో తెలియదురా. రోజు రోజుకి క్షీణించిపోతుంది. అమ్మ బతికుండగానే పోతరాజుని ఒక్కసారైనా ఓడించాలరా. నేను ఎంతుండేవాడిని, ఆయన అంతుండేవాడు. ఇద్దరం కోడిపుంజను సంకలో పెట్టుకుని ఊరూరు తిరిగి. అన్నా రంగస్వామి వచ్చాడన్నా. ఆడపిల్లలే, వీళ్ళని ఎలా గట్టెక్కించాలో తెలియటం లేదమ్మా. ఈ పాటికి అగ్రిమెంట్ అయిపోయి ఉంటే మీకు ఎలాంటి గొడవ ఉండేది కాదు. చంపేశారు కదరా, ఎక్కడికి ఎందుకు వచ్చారా? ఇక్కడ నుంచి నీకేం తెలీదు అన్న. వీళ్ళు వచ్చారా అక్కడికి అన్న. అయ్యూబ్ మాం చంపేసి చూసారే. అన్యాయంగా చంపేశారు కదరా, అన్యాయంగా చంపేశారు. అయ్యో నేనే కదా మామూలు తీసుకెళ్ళి. అందరూ వినండియ్యా, అందరూ బాగా వినండి. నా మాట నీకే చెప్పేది. జాగ్రత్తగా పట్టుకోండి. ఎవడో ఒక మాట కూడా మాట్లాడకూడదు. జాగ్రత్త తీసి వెళ్ళండి. నా మొహం చూసి దుర్గను క్షమించండి. దయచేసి దీన్ని పెద్ద చేయకండి. కొంచెం ముందర జరుపు. సార్, స్టేషన్ నుంచి మన వాళ్ళని పంపి రాత్రి చేసుకుంటూ పోతే మన రోజులో ఇరుక్కుపోతాం. మన గుట్టు రట్టు వద్దు, వదిలేద్దాం. ఎంతైనా మానవుడు ఏదో ఒక రోజు ఉపయోగపడతాడు. అన్నా, మనమంతా ఆయుధాలతో వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం. బొక్కలను కూడా వదలకుండా నరుకుతున్నాం, వస్తున్నాం. ఏమంటావు? కోళ్ల పందాల్లో మనం అనేక గొడవలు పడుండొచ్చు. అలాగనే వాళ్ళని మనం శత్రువులుగా భావించకూడదురా. ఒరే దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళతో పోటీ పడి మనం గెలవలేమురా. ఎందుకంటే ఆ రంగస్వామి పోలీస్ ఇన్స్పెక్టరు, పైగా డబ్బున్నోడు. నా కోడి పందాలు తప్ప ఇంకేం తెలియదు. అందులో నన్ను మించిన వాడు ఎవడో లేడన్న పేరు మాత్రమే నాకుంది. నాకింత పేరు రావడానికి నాతో పాటు ఐబు కూడా ఎంతగానో కష్టపడ్డాడు. అయినా తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. ఈ ఇల్లు చూసారా? ఆయనకిద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి మనమేరా ఏదైనా చెయ్యాలి. ఇక ఈ పోతురాజు కోడిపుంజు బరిలోకి దిగాలి అంటే అది అయ్యూబ్ పేరున మనం జరబోయే టోర్నమెంట్లోనేరా. అందులో వసూలయ్యే అమౌంట్ లో పెద్ద అమౌంట్ ఇచ్చేద్దాం రా. మన ఏరియాలో టోర్నమెంట్ పెట్టాలంటే రంగస్వామి గారే పర్మిషన్ ఇవ్వాలి. ఆయన ఎన్నిసార్లు అడిగినా మనం ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం టోర్నమెంట్ పెడతామంటే ఆయన ఒప్పుకుంటారా? అయ్యా చెయ్యాలి. ఇందుకేగా అయ్యూబ్ని వలేసలాగాలనుకున్నావు. ఇప్పుడు అతని పేరునే టోర్నమెంట్ జరబోతున్నా. నీకు ధైర్యం ఉంటే పర్మిషన్ ఇచ్చే పర్మిషన్ ఇవ్వటం కుదరదు. మేము పందానికి రమ్మన్నప్పుడు మీరు కుదరదన్నారు. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి మేము పర్మిషన్ ఇవ్వాలా?
ఇక నా కోడిపుంజు బరిలోకి దిగాలంటే అది అయుప్పేరం జరగబోయే టోర్నమెంట్ లోనే పందెం జరిపించాలని నువ్వేగా అన్నావు. పర్మిషన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లోని కోడి పందాల ప్రముఖుల ముందు పోటీ పడదాం. నీ వల్లైతే గెలిచి చూపించు. ధైర్యం ఉందా నీకు? నేను ఎవరి కోసం దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు. మీకే అయ్యూబ్ లేడని గెలవలేరని భయం. అందుకే ఈ టోర్నమెంట్ పేరుతో బాగా డబ్బులు దండుకుని సెటిల్ అయిపోదావనా? గెలిచాను అనుకుంటున్నావా? ఎవరో లేకపోయినా నేను ఒక్కడనే గెలిచి చూపిస్తాను రా. బరిలోకి దిగి చేయలేంది నీ చోటికి ఒంటరిగా వచ్చానని చేయించావు కదూ. ఎప్పుడు చెప్తున్నాన్రా, నువ్వు గనక ఈ టోర్నమెంట్ కి పర్మిషన్ ఇచ్చి నీ కోడి పుంజల్ని తీసుకొచ్చావంటే నువ్వు దింపే ప్రతి పుంజుకి నా పుంజుని దింపుతాను. నా కోడి పుంజుల్లో కనీసం ఒక పుంజునైనా నువ్వు ఓడించావంటే అక్కడికక్కడే గుండు గీయించుకుని మీసాలు గురిగించుకుని నీ కాళ్ళ మీద పడి కోడి పందాల్ని వదిలేసి వెళ్లిపోతాను. నువ్వు నన్ను గెలవకపోతే నే చెప్పిందంతా నువ్వు చేస్తావా? డబ్బు ఎంటుకతో సమానం అన్నావు కదా, ప్రాణంతో సమానమైందిరా ఈ పందెం. ఏమంటావు? సార్, వీళ్ళు జరపబోయే టోర్నమెంట్ కి పర్మిషన్ ఓకే చేయి. జీవితం అంటే రణరంగం, వేటాడే తొలి అంకం, పోరాడి గెలిచేరా. మన కోడి పుంజుల్లో ఒక్క పుంజును వాడు గెలిచినా కూడా అక్కడికక్కడే గుండు గీయించుకుని మీసాలు గురిగించుకుని వాడి కాళ్ళ మీద పడి కోడి పందాలను వదిలేసి వెళ్లిపోతానని పందెం కాశారు. నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా నన్ను ఈ సవాల్లో గెలిపించండి. టోర్నమెంట్ జరగబోతున్నాం. వెళ్లి రంగస్వామిని కలిసి వాడితో సామరస్యంగా ఉండు, లేదంటే ఏదో ఒకటి కెలుగుతూ ఉంటాడు. విషయం నేను మాట్లాడి సరి చేస్తానన్నా. అట్లాంటోడికి స్నేహితుడిగా ఉంటూ మనం మన పని సాధించుకోవాలి. బెంగళూరు నుంచి మంచి కోడి పుంజులు తెప్పించుకున్నాం అన్న. 1 నంబర్ జాతి కోడి పుంజులు కదా, అవి గెలిచి మన పరువు నిలబడతాయన్నా. మాట్లాడదాంలే. ఆ రెండు వద్దు, దీన్ని తీసుకుందాం. ఇది కరెక్ట్ గా ఉంది. పందెం కొన్ని తయారు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. లేకపోతే అడ్డమైన వాళ్ళని ఎందుకు అడుగుతాను? తన దగ్గర 2000 లేవట. ఈఎంఐ వెనకాల తిరగడం వల్లే కదా కోడి పుంజుని సరిగ్గా చూసుకోలేకపోయాను. అందుకు తనేగా బాధ్యత వహించాలి. అందుకే నిన్ను అడిగాను. నా దగ్గర డబ్బేం లేదు. ఏం చేస్తున్నావు? ఫీజు కట్టడానికే నేను డబ్బులు తెచ్చుకున్నాను. నన్ను లవ్ విషయంలో మోసం చేసావు కదా, దానికి ఫైన్ ఇది. బాబాయ్, ఒక్క మ్యాటర్ తో పనులని పూర్తి చేసేలా ఉన్నావా? పందెలో ఓడిపోతే అయ్యి గుండు కొట్టించుకుంటానన్నారు. నీకెందుకురా రిస్క్? కోడి పరిగెత్తడం చూసి అక్కడున్న అందరూ తెగ నవ్వారు కదా, వాళ్ళ కోసమైనా పుంజుని రెడీ చేసి పందానికి వదలరా. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో. ఏంటే కరకరమంటుందే? బంజేని మైక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశావు. ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో రాటేల్లోడు గౌరవనీయులైన అమరజీవి అయూబ్ గారి జ్ఞాపకార్థం పోతరాజు గారి పార్టీ జరుపుతున్న అయూబ్ స్మారక కోడి పందాల మహానాడుకి విచ్చేసిన మీ అందరికీ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. కోడి పుంజులను తీసుకొచ్చిన వాళ్ళు 400 రూపాయలు కట్టి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక కోడి పుంజు తరఫున 3 బిర్యానీ టోకెన్లు ఇస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో చట్ట ప్రకారం జరుగుతున్న టోర్నమెంట్ ఇది. ప్రతి పందెము గంట సేపు జరుగుతుంది. రౌండ్ కి 15 నిమిషాలు చొప్పున 4 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్ కి మధ్య కోడి పుంజులకు నీళ్లు పట్టడానికి 15 నిమిషాలు టైం ఉంటుంది. కోడి పుంజు గీత దాటినా, కోడి తల నేలకు తగిలినా, కోడి బరిలో చనిపోయినా ఓడిపోయినట్టే. మధ్యవర్తి తీర్పే ఖరారు. పందెంలో గెలిచిన వారికి బ్రహ్మాండమైన బహుమతులు ఉంటాయి. బెస్ట్ కాక్ ట్రోఫీ ఇదిగో ఇదే. అలాగే టెంపర్ గా నిలబడుతురా. వాళ్ళ పుంజు 10 దెబ్బలు కొట్టినా మనది ఒకటి కొడితే చాలరా. ఇంగ్లీష్ ముందు ఇచ్చినట్టు తెలిస్తే చాలా పెద్ద గొడవ అయిపోద్దన్నా. అవన్నీ నాకు తెలుసు, నువ్వు మోసుకొని మొదటి పందానికి పోలీసు ఉన్నతాధికారైన రామలింగరాజు గారు, ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో ఆర్చైన వెంకటపతిరాజు గారు కోడి పుంజులను వదులుతున్నారు. చూసావా? అవునన్నా.
మొదటి నెలకి మంది అయిపోయేలాగుందన్నా. పోయిరా అవతలకి. వాటికి నీళ్ళు ఎట్టండి.